బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలని విజ్ఞప్తి చేయనున్నారు. రెండో విడత మెట్రో రైల్, రీజనల్ రింగ్ రోడ్డు, బీసీ రిజర్వేషన్ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై చట్టం చేసి కేంద్రానికి పంపితే సహకరించాలని విజ్ఞప్తి చేయనున్నారు సీఎం. రేపు ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను సైతం కలవనున్నారు సీఎం రేవంత్. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణతో పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పార్టీ పెద్దలతో సీఎం చర్చించే అవకాశం ఉంది. రైట్గా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రారంభమైంది. ఢిల్లీకి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఇక రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేయబోతున్నారు. రెండో విడత మెట్రో రైలు, అలాగే రీజనల్ రింగ్ రోడ్డు, బీసీ రిజర్వేషన్ అంశాలపై ఈ మూడు అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రం చట్టం చేసి కేంద్రానికి పంపితే కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేయబోతున్నారు సీఎం. ఇక రేపు ప్రధానితో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కూడా కలిసే అవకాశం కనిపిస్తోంది. అలాగే మంత్రివర్గ విస్తరణతో పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పార్టీ పెద్దలతో సీఎం చర్చించే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? రైట్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. కొంచెం ఢిల్లీ చేరుకున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్, అలాగే మెట్రోకు సంబంధించిన నిధులు విడుదల, ఇటు తెలంగాణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి ఆర్థిక సహకారం అందించాలి అనే అంశాలపై ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీలో చర్చించబోతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఈ భేటీ జరగబోతోంది. మరోవైపు ఎస్ఎల్బీసీకి సంబంధించి ఇటీవల జరిగిన ఘటన, ఇప్పుడు ఏదైతే ఎస్ఎల్బీసీకి సంబంధించి ఏదైతే కొనసాగుతుందో సహాయక చర్యలు, దానిపై కూడా ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకుని వెళ్ళబోతున్నారు. రాష్ట్రంలో కేంద్రం నుంచి రావాల్సిన గతంలో ఏదైతే విభజన సమయం ఇచ్చిన హామీలకు సంబంధించి ఏవైతే సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయో ఆ సమస్యలను కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను కూడా విడుదల చేసే విధంగా చొరవ తీసుకోవాలి అనే అంశాలపై ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించబోతున్నారు. గత కొంతకాలంగా కూడా ఢిల్లీ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఇటు కేంద్ర మంత్రులను కలవడం, ప్రధాని నరేంద్ర మోడీ కూడా గతంలో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సార్లు కలిసి ఇప్పుడు 3వసారి ప్రధాని నరేంద్ర మోడీతో కలవబోతున్న నేపథ్యంలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించి భారీ వ్యయంతో కూడుకున్న పని కాబట్టి కేంద్ర సహకారం లేదంటే దానికి కంప్లీట్ చేయడం కష్టతరం కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సహకారం ప్రధాని నరేంద్ర మోడీ చొరవ తీసుకుని ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని అనే అంశాలపై కూడా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించబోతున్నారు. ఇక ఆర్థిక సహకారానికి సంబంధించి బడ్జెట్ లో గతంలోనూ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా ఎక్కడ కూడా సహాయ సహకారాలు ఆర్థికంగా అందించలేదు కాబట్టి కొంచెం బడ్జెట్ ఇతర కేటాయింపులు ఏవైతే ఉంటాయో అవి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాష్ట్రానికి కేటాయించాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించారు. మరోవైపు ఆర్థికంగా వెనుకబడిన జిల్లాలకు కానీ ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు సంబంధించి నిధులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. మరోవైపు ఇటు పార్టీ అధిష్టానం పెద్దలు కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. ఇటు రాహుల్ గాంధీని, అలాగే కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేని కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ టూర్ యొక్క ప్రధాన ఎజెండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు విడుదల చేయాలి, రాష్ట్రానికి ఆర్థికంగా సహకారం అందించాలి, రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని అంశాలకు సంబంధించి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. రైట్ శివ, అయితే బీసీ రిజర్వేషన్ చట్టం గురించి మధ్యకాలంలో ప్రతి విమర్శలు అయితే చేసుకుంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు, అదేవిధంగా విపక్ష పార్టీలు అన్ని కూడా. సో ఈ నేపథ్యంలో ఒకానొక సందర్భంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా మీరు బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించిన బిల్లు తీసుకొస్తే కేంద్రం
సహకరించే పరిస్థితి ఉండదు అంటూ కూడా బహిరంగంగానే వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని మనం చూసాము. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కేంద్రంతో చర్చించినప్పుడు అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చే అవకాశాలుంటాయి? కామన్గా రాష్ట్రాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అధికార విపక్ష పార్టీల మధ్య జరుగుతుంటాయి. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ కలిసిన తర్వాత రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన కులగణానికి సంబంధించి కానీ ఎస్సీ వర్గీకరణ వేరున్నట్టుగా బీసీకి సంబంధించి వాటికి సంబంధించి కూడా ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇక అధికార పార్టీ చేపట్టే ప్రతి పనిని కూడా విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తూ ఉంటాయి. దానిలో భాగంగా ఇటు బండి సంజయ్ కూడా ఆ కోణంలోనే విమర్శించారనేది ప్రధానంగా కొంత సమాచారం అయితే ఉంటుంది. మొత్తం చూసుకుంటే ఈ ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ అనేది ఆ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించి వీలైనంత మేర నిధులు విడుదల చేస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీని కలవబోతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.